భారతీయ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్, హర హర మహాదేవ్. సందేశ్ ఖాళీ 24 పరగనాస్లో వెస్ట్ బెంగాల్లో ఉన్న ఒక చిన్న కుగ్రామం, ఐలాండ్ అనుకుంటాను, దానికి బోట్లో వెళ్ళాలి. ఆ గ్రామంలో మీకు తెలుసు కదా, ఈ మధ్య షేక్ షాజహాన్ అనే ఒక దుర్మార్గుడు, టీఎంసీ ఎమ్మెల్యే ఎంపీఓ, వాడు భయంకరమైన అరాచకాలు చేశాడు. ఒక 4-5 ఏళ్ల బట్టి చేస్తున్నాడు. వాడికి నచ్చిన అమ్మాయిలందరినీ తెచ్చుకోవడం, టీఎంసీ కార్యాలయానికి అక్కడే రాత్రి అంతా ఉంచుకోవడం, తర్వాత వాళ్ళకి ఉసిపత్రం పంపించాడు. ఇలా జరిగేదండి. గత 3 ఏళ్లుగా తిరగబడిన వాడు చంపాడు. సో ఇప్పుడు వాడిని ఈడీ ఈ అధికారులు కొట్టాడని చెప్పి ఈ వాడి మీద కేసులు పెట్టి అరెస్ట్ చేద్దామని ట్రై చేస్తుంటే వాడు పరారీలో ఉన్నాడు. వాడు పరారీలో ఉండేసరికి వీళ్ళకి అందరికీ ధైర్యం వచ్చింది. పాపం అక్కడ లోకల్ పీపుల్కి. వాళ్ళంతా హిందువులు, ఎస్సీ ఎస్టీస్. ఆ ఏరియా అంతా కూడా అది బార్డర్ ఏరియా, బంగ్లాదేశ్కి బార్డర్ ఏరియా. సో ఈ హిందువులు, ఎస్సీ ఎస్టీ తాలూకు మహిళల్ని ఈ ఎవడో టీఎంసీ లీడర్ ఉన్నాడు కదా, షేక్ షాజహాన్, వాడు వాళ్ళ రోహింగ్యా ఆర్మీ ఉంది. వాడికి రోహింగ్యాలు అంటే బర్మా నుంచి వచ్చిన ముస్లిమ్స్ ఆర్మీ ఉంది. వాళ్ళు మహాక్రూరులు. వాళ్ళని పెట్టుకుని వీళ్ళని బెదిరించి భయపెట్టి ఆడపిల్లల్ని ఎత్తుకొచ్చేవాడు. సో వీడు పరారీలో ఉండడం చూసి వీళ్ళకి కొంచెం ధైర్యం వచ్చి మహిళలకి చీపురు కట్టలు, రోల్ బండలు అని పట్టుకుని వీధిలోకి వచ్చారు. వచ్చి గత 10-15 రోజులు బట్టి మంచి యాజిటేషన్ చేస్తున్నారు ధైర్యంగా. దానికి ఇప్పుడు అవన్నీ చూసి మీడియా, అంటే అక్కడ లోకల్ మీడియా కూడా పట్టించుకోడు, బయట నుంచి కూడా మన టైమ్స్ నౌ వాళ్ళందరూ కూడా వెళ్ళారు. వెళ్తే వాళ్ళు ఇంటర్వ్యూస్ తీసుకున్నారు. వాళ్ళు ధైర్యంగా అన్ని ఉన్న నుండి చెప్పారు. చాలా భయంకరమైన కథలు అనిపించారు. అది జరుగుతుండగా ఉమెన్స్ రైట్స్ వాళ్ళు కూడా వెళ్దాం ట్రై చేశారు. వెళ్దాం చేస్తే అడ్డుకున్నారు టీఎంసీ వాళ్ళు. వాళ్ళు బయట కూడా రానివాడు. ఉమెన్స్ రైట్స్ వాళ్ళు వెళ్తే అడ్డుకున్నారు. ఒక బీజేపీ ఎంపీ వెళ్తే అతను బుర్రబాదలు కొట్టారు. పోలీసు వాళ్ళే కొట్టారని అతను అంటాడు. అలా ఉందండి. మీకు చెప్పాను కదా, పోలీసు వాళ్ళంతా కూడా పాకిస్తానీస్, బంగ్లాదేశీస్ అండి. మన ఇండియన్స్ లేరండి. పోలీస్ రిక్రూట్మెంట్ అంతా కూడా ఆవిడ మమతా బెనర్జీ ఏం చేసిందంటే మొత్తం పాకిస్తానీని పేపర్లు తయారు చేసి, దొంగ పేపర్లు, వాళ్ళని లోపల దోసేస్తుంది. ఇలా ఉంటుందండి అరాచకం. బంగ్లాదేశ్ చాలా ప్రమాదకరంగా తయారవుతుంది. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో నన్ను అడిగితే ఆ స్టేట్ మొత్తాన్ని సెంటర్ పర్వ్యూలోకి, ఒక యూనియన్ టెరిటరీలో కింద కన్వర్ట్ చేసి, లేదా 2-3 ముక్కల కింద కొట్టేసి ఆ బార్డర్ ఏరియా అంతా కూడా యూనియన్ టెరిటరీస్ కింద డిక్లేర్ చేశారు. సేమ్ థింగ్ షుడ్ బి డన్ ఇన్ అదర్ బార్డర్ స్టేట్స్ లైక్ పంజాబ్, కాశ్మీర్, రాజస్థాన్ మేబీ. సో ఇది లేకపోతే మనకి ఎప్పటికైనా ప్రమాదం ఉంది. సో మనం డెమోక్రసీ అని మనం ఏదో ఆలోచిస్తే మొత్తానికే మొదటికే మోసం వస్తుంది. సో నా ఉద్దేశం అయితే మమతా బెనర్జీ మీద కఠిన చర్యలు తీసుకోవాలి. ముందు ప్రెసిడెంట్స్ రూల్ డిక్లేర్ చేయాలి. ఆవిడ జైల్లో వేయాలి. షీ ఈజ్ బిహైండ్ ఆల్ దిస్. వాడు ఆ పీపుల్ అందరూ కూడా అంటున్నారు మమతా బెనర్జీ చేస్తుంది. మమతా బెనర్జీకి తెలియకుండా అవదు. ఆవిడ ఎంతసేపు వాళ్ళ ముస్లిం అపీస్మెంట్లో మునిగి తేలుతుంది. అర్జెంటుగా మమతా బెనర్జీ గవర్నమెంట్ని ముందు ప్రెసిడెంట్స్ రూల్ పెట్టాలి. రద్దు చేశారు పార్లమెంట్, వాళ్ళ అసెంబ్లీ రద్దు చేశారు. ప్రెసిడెంట్స్ రూల్ ఇంపోజ్ చేయాలి. తర్వాత నెక్స్ట్ కార్యక్రమం అప్పుడు యాక్షన్ తీసుకోవడం అంటారు వాళ్ళు. లేదంటే మన ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్ళిన వాళ్ళని కూడా కొడేస్తారు. అలా ఉంది అక్కడ. అంత రేంజ్లో ఉంది అరాచకం. ఎందుకంటే పోలీసులు అందరూ కూడా వాళ్ళే టీఎంసీ గుండాలే, ముస్లిమ్స్ ఫ్రమ్ పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్. వాళ్ళు ఇన్ఫిల్ట్రేట్ అయిపోయారు పోలీస్ ఫోర్స్లోకి. ఎలా అయ్యారు మరి మీరే ఆలోచించుకోండి. పేపర్స్, దొంగ పేపర్లు పెట్టేసి తోస్తారు. ఇంతకంటే అరాచకం ఎక్కడ ఉండదండి. చాలా పెద్ద ప్లాన్ వేస్తుంది ఆవిడ. మొత్తం హిందువులన్నీ అక్కడి నుంచి లేపేసి
బంగ్లాదేశ్ని తీసుకెళ్ళి బంగ్లాదేశ్లో కలిపేద్దాం, వెస్ట్ బెంగాల్ కలిపేసి ఇంకో పెద్ద బంగ్లా, బంగాల్ బంగ్లా అని తయారు చేస్తున్నారు. సింగిల్ బంగ్లా, యునైటెడ్ బంగ్లా అలా తయారు చేసి దాంట్లో రూల్ చేద్దాం అనుకుంటుంది. కానీ వాళ్ళు అసలు రాని వారిని వెంటనే లేపేస్తారు. సరే, ఈ మనం మేలుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మోదీ గారు వెళ్తున్నారు 7వ తారీఖు, 6వ తారీఖు, 1వ తారీఖు కూడా వెళ్తున్నారు అక్కడికి, వెస్ట్ బెంగాల్కి వెళ్ళి అక్కడ ఈ మహిళల్ని పరామర్శించడానికి 7వ తారీఖు వెళ్తున్నారండి. ఎవరు? సందేశ్ ఖాళీ మహిళలు ఎవరైతే రివోల్ట్ చేస్తున్నారో వాళ్ళని పరామర్శించడానికి మోదీ గారు 7వ తారీఖు మార్చ్ వెళ్తున్నారు. ఆ తర్వాత ఏమైనా మంచి పావులు కలుపుతారని అనుకుంటున్నాను. గవర్నర్స్ రూల్ తీసుకురావడం ఎంతైనా అవసరం అండి. వెస్ట్ బెంగాల్ అక్కడ షీఈ్ నాట్ ఫిట్ టు రూల్ వెస్ట్ బెంగాల్. మమతా బెనర్జీ షుడ్ బి కిక్డ్ అవుట్. అంటే చాలా అన్సెరిమోనియస్గా వాడిని తొలగించవలసిన అవసరం ఎంతైనా ఉందండి నా ఉద్దేశంలో. మీరంతా ఏమంటారు చెప్పండి. జై శ్రీరామ్, హర హర మహాదేవ్.